ఆంధ్రప్రదేశ్లోని వేలం ప్లాట్ ఫారంలలో నమోదిత సాగుదారులచే ఉత్పత్తి చేయబడిన అధిక ఎఫ్సీవీ పొగాకు అమ్మకాలను అనుమతించడం ఆనందంగా ఉందని పొగాకు బోర్డు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అదనపు ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకును సాధారణ వర్తించే సేవా ఛార్జీలతో పొగాకుకి వేలం ప్లాట్ ఫారంలలో విక్రయించడానికి అనుమతించారని తెలిపారు. మిచాంగ్ తుఫాన్ వర్షాల కారణంగా 15,028 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగిందని చెప్పారు. అదనపు ఖర్చుల్ని పరిగణలోకి తీసుకుని అదనపు సేవా ఛార్జీలని మాఫీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. తద్వారా బోర్డు ప్రధాన రంగంలో ఖాళీని పూరించడం జరిగిందని తెలిపారు. ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు రైతుకి సరాసరి సగటు ధర ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్ రావడము ఆర్ సాధించడము ఇంపార్టెంట్. దానికోసమే మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 16,000 కేంద్రాల్లోనూ ఆక్షన్స్ జరుపుతూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరం 142 అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంలో 142 మిలియన్ కేజీలు పరిమాణంగా మనం నిర్దేశించిన డిమాండ్ ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది కాబట్టి రైతులకి అది మనము అంటే పొగాకు బోర్డు కానీ ట్రేడ్ కానీ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ చెప్పారు కాబట్టి వారు కొంచెం ఎక్కువ పరిమాణంలో పండించడం జరిగింది. అది కూడా ఎప్పుడు అనంటే డిసెంబర్ 3, 4, 5 తారీఖుల్లో మిగ్జాన్ తుఫాను వచ్చే టైం వరకు కూడా మన పంట పరిమాణం మేరకు మాత్రమే రైతులు వేస్తూ ఉన్నారు. అంటే రైతులు ఎప్పుడూ కూడా డిసిప్లైన్డ్గానే ఉన్నారు పొగాకు రైతులు. ఈ సడన్గా ఈ తుఫాను వచ్చేసరికి చాలా నష్టపోయి ఉన్నారు. కానీ డిమాండ్ ఉన్నదన్న సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు రీప్లాంట్ చేయవలసిన అవసరం వచ్చింది. మిగతా పంటల కంటే కూడా పొగాకు పంట ఖర్చు ఎక్కువతో కూడుకున్నది, లేబర్ ఇంటెన్సివ్ క్రాప్ కాబట్టి రైతులు ఒకంత చూసుకుంటే ఒకంత ఎక్కువ వ్యయ ప్రయాసాలకి ఓర్చారు అన్న సంగతి చెప్పకనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత గ్రాండ్ గ్రోత్ పీరియడ్ అనే పీరియడ్ ఉంటుంది. పొగాకు పంట ఎదిగే టైంలో గ్రాండ్ గ్రోత్ పీరియడ్లో విపరీతంగా అంటే విరగగాసింది అని చెప్పుకోవచ్చు మనం మామూలు పరిభాషలో. సో అనుకోనంతగా ఊహించనంతగా ఆ పంట పరిమాణం పెరిగింది. జనరల్గా రెగ్యులేట్ చేయవలసిన బాడీ ఏమవుతుంది అని అంటే నేను చెప్పినంత మేరకు మీరు పండించలేదు, అధికంగా పండించారు కాబట్టి నేను మేము అపరాధ రుసుము రూపేణ ఇది వసూలు చేయవచ్చు. కానీ రైతులు అంతకుముందు నష్టపోయి ఉన్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని అండ్ ఏదైనా సాఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా రైతుల ప్రభుత్వము, రైతులకి సహాయం చేయవలసిన బాధ్యత పొగాకు బోర్డు మీద పెట్టారు కాబట్టి రైతులు డిమాండ్ ఉన్నప్పుడే పండించారు కాబట్టి